హైదరాబాద్లో నకిలీ ఆహార ఉత్పత్తులు చేస్తున్న యూనిట్లపై ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. తనిఖీల్లో పెద్ద ఎత్తున కాలం చెల్లిన అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, పన్నీర్, ఇతర రకాల ఆహార ఉత్పత్తులను భారీగా స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్లో పెద్ద ఎత్తున నకిలీ ఉత్పత్తులు చలామణి చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఈ సోదాలు చేపట్టారు. ఇందులో హాని కలిగించే సింథటిక్ ఆహార రంగులున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్, టాబ్లెట్ల తయారీ యూనిట్లో కూడా సోదాలు చేశారు. రాచకొండలో మొత్తం 46 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో నకిలీ ఆహార ఉత్పత్తులు ప్రొడక్షన్ చేస్తున్న యూనిట్లపై ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ నిర్వహించి అరెస్టులు చేశారు. తనిఖీల్లో పెద్ద ఎత్తున కాలం చెల్లిన అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, పన్నీర్, ఇతర రకాల ఆహార ఉత్పత్తులను భారీగా స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్లో పెద్ద ఎత్తున ఈ నకిలీ ఉత్పత్తులను చలామణి చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఇందులో హాని కలిగించే సింథటిక్ ఆహార రంగులున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్, టాబ్లెట్ల తయారీ యూనిట్లో కూడా సోదాలు చేశారు. మొత్తం 46 కేసులు రాచకొండ పరిధిలో నమోదు చేశారు.